అయితే ఈ సుదీర్ఘమైన 25 ఏళ్ల పోరాటంలో మనం కలలు కన్న తెలంగాణను చూసుకున్నాం. గత 10 ఏళ్ళుగా జర్నలిస్టుల పట్ల కూడా జర్నలిస్టులకు కూడా జరిగిన న్యాయం చూసుకున్నాం. ఒకప్పుడు అక్రిడేషన్ కార్డ్స్ కోసం చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఈరోజు డెస్క్ జర్నలిస్టుల కాంచెల్లి మారుమూల గ్రామీణ ప్రాంత విలేకరు కూడా అక్రిడేషన్ వచ్చే విధంగా మన నాయకుడు పోరాటం చేసిన తీరు మీ అందరికీ తెలిసిందే. ఇవన్నీ తెలంగాణ సాధన కోసం ప్రతి జర్నలిస్ట్ ఎంత కష్టపడ్డాడు, రోడ్డు మీదకి వచ్చినాం, దెబ్బలు తిన్నాం, అమరులైన వాళ్ళు ఉన్నారు. కాబట్టి దీన్ని జ్ఞాపకం చేసుకునే విధంగా ఒక రజతోత్సవ సభ ఏర్పాటు చేసుకోవాలనేది అల్లం నారాయణ సార్ యొక్క ఆలోచన. ఈ ఆలోచన నుంచి పుట్టిన ఈ సభా వేదిక జలహవిహార్లో ఈ నెల 31 నాడు అసలు 25 ఏళ్ళ పోరాటం, 25 ఏళ్ళ ఫలితాలు ఏంటి, 25 ఏళ్ల క్రితం పరిస్థితులు ఎలా ఉండే, తర్వాత ఎలా అధిగమించాం, ఈరోజు మనం తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్ట్ లాగా ఎలా అభివృద్ధించాం, తెలంగాణ జర్నలిస్ట్ యొక్క పాత్ర ఈ రాష్ట్ర సాధనలో ఎంత క్రియాశీలకంగా ఉందనేది ఒకసారి నెమరు వేసుకోవడం కోసమే ఈ సభ ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ప్రతి జర్నలిస్టు ఒక మళ్ళా పాత ఉద్యమకారులాగా దీనికి అందరూ ఒక ప్లాన్ ప్రకారం చేసుకొని వెహికల్స్ పెట్టుకొని జాగ్రత్తగా వెళ్ళి వచ్చే వరకు కూడా అందరు కలిసికట్టుగా ఉండండి. ఎక్కడన్నా సహకారం కావాలి